మళ్ళా నల్లమల ఫారెస్ట్కి వచ్చాను. నిన్న ఒడిసిరిపూర్లో ఉన్నాను. ఒడిసిరిపూర్ పోవాలని ఆశ లేదు, కానీ వాస్తవానికి వెళ్ళి జరగాలని చెప్పి మామూలుగా వాళ్ళు అనుకున్నారు. అనుకుంటప్పుడు నాకు కూడా ఫోన్ చేసి చెప్పారు, అయ్యా పెళ్ళికి రావాలని. అన్న మీ వాయిస్ వినపడతలేదు, అందరికి వినిపిస్తుందా? వినపడుతుందా? ఇప్పుడు ఓకే అన్న. ఇప్పుడు వినపడుతుందా? ఓకే. ఒటిసెరుకూరు వెళ్ళా. అయితే అది వాస్తవానికి మా డబ్బులు లేవు ఆ రోజు. మరి ఏం చేయాలని అనుకుంటుంటే సైలెంట్ గా సరిపోతే పోయినాం, లేకపోతే లేదు, లేదు దేవుని చిత్తం అయితే పోతాను, లేకపోతే లేదు అనుకున్నాను. అనుకున్న టైంలో మా సీనియర్ లాయర్ ఫోన్ చేసి, ఏది గుంటూరు వస్తానన్నావు రాలేదు ఏంటంటే, అమౌంట్ లేదు ఉన్నానన్నా. సరే నేను పంపిస్తున్నాను చూడని పంపించాడు. 800 పంపించాడు. సరే బట్టలు మళ్ళీ ఆయన చేసుకుని డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ పెళ్లి బాగానే జరిగింది. వాస్తవానికి ఆ పెళ్లికి నేను పోలేను అనుకున్నాను, కానీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది ఆయన. అది దేవుని చిత్తాన్ని బట్టి మంచిగా సంతోషించాను. 2 రోజులు ఉన్నాను. 2 రోజులు ఉన్న తర్వాత మరి వాళ్ళు సాయంత్రం దాకా ఉండమన్నారు, కానీ నాకెందుకు నాకు ఉండబుద్ధి కాలేదు. సరే నేను బయలుదేరి వెళ్తానన్నాను. బయలుదేరి వస్తుంటే విభ్రాంతకము వచ్చేలాగా విపరీతమైనటువంటి మోషన్స్, భయంకరం. వెంటనే బస్ ఆపిన తర్వాత మా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు భోజనాలు చెప్పారు. మళ్ళా ఎర్రగొండపాలెం చేరుకున్నాం. ఎర్రగొండపాలెం చేరుకుంటే మళ్ళా ఇబ్బంది. ఆ దప్పికతోటి 1 లీటర్ నీళ్ళు తాగాను. మంచి కూలింగ్ వాటర్ తాగాను. మళ్ళా విపరీతమైనటువంటి మోషన్స్ అయినాయి. అయినా దేవుని ప్రణాళిక చెప్పిన అక్కడ ఉంటే నేను ఇబ్బంది పడేవాడిని అనుకున్నాను. మరి ఇంటికి వచ్చిన తర్వాత బాగా నిద్రపోయాను. నిద్రపోయి We are not able to hear properly. అయితే చనిపోతాం అనుకున్న సమయంలో రాత్రి మధ్యాహ్నం దాగి పడుకున్నా. పొద్దున్నే మరి దేవుని మహాకృపను బట్టి బాగా ఇబ్బంది లేకుండా, నీరసం మంచిగా ఏమి లేకుండా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవటం జరిగింది. అది కార్యక్రమం. నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ అన్న. మంచిది, మీకు కొంచెం బ్రేక్ అయినా ఉన్నటువంటి అనారోగ్యం నుంచి ప్రభు స్వస్థత ఇచ్చిన విధానం బట్టి మరి ప్రభునామమునకే మహిమ కలుగును గాక. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కదా. ఆయన కృపా కనికరములు మనం ఎలా ఉన్నప్పటికీ కూడా మన పక్షాన ఆయన విస్తరింపజేస్తూ ఉన్న విధానం బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయాలని మనవి చేస్తున్నాం. చిన్న సాక్ష్యం చెప్పండి. ముఖ్యంగా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు. అది చిన్న విషయము. దావీదు రాసిన కీర్తనలో 121వ అధ్యాయంలో ఆయన ఒక మాట తెలియజేస్తాడు. దావీదు రాసిన కీర్తనలో 121వ దావీదు కీర్తన 7వ వచనంలో, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణము కాపాడును, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోగలయందు యెహోవా నిన్ను కాపాడు. నిజంగా ఇది నా జీవితంలో పోయిన వారము కొంత నెరవేర్చిందని దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఏమైందంటే మేము డ్యూటీకి వెళ్ళే సమయంలో కొంత బస్సు దిగిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ ప్రయాణం చేయాల్సి ఉంటుంటది బండి మీద. నేను ఇంకా మా కొలీగు ఒక ఊరికి వచ్చే లోపల బండి యొక్క చైన్ తెగిపోయి యాక్చువల్గా మేము
స్ట్రక్ అయిపోయి కింద పడాల్సినటువంటి విషయం. బండి అది ఊర్లోనే ఆగిపోయింది. దాదాపు మధ్య కాకుండా కొంత చేలుల్లో పడి వెళ్ళిపోవాలా. సో అలా కాకుండా కరెక్ట్‌గా మేము బయలుదేరిన ప్లేస్ నుంచి కొంత దూరం వెళ్ళగానే ఆ సిట్యుయేషన్ జరిగింది. అది తీసుకుపోయి షాప్ దగ్గర పెట్టేసాం. ఆయన చెప్పాడు, "మిమ్మల్ని దేవుడు ఎంతగా కాపాడ్డాడో మీరు కింద పడ్డారని" అడిగాడు పోయితేనే. అడిగితే మేమేమి కింద పడలేదన్నా. ఇది దేవుని కృపనే నేను లోపల అనుకుంటున్నా. ఆయన ఏమంటున్నా అంటే, ఈ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కింద పడి దెబ్బలు తగిలించుకోవాలా. బట్ దేవుడు కృపను బట్టి ఆయనైతే అనలేదని నేను అనుకుంటున్నా లోపల. కింద పడాలా, యాక్చువల్‌గా మీకు దెబ్బలు తగలాలా. అంతే ఈ కండిషన్ బండి. ఎవరైనా ఇలా సిట్యుయేషన్ జరిగిందంటే కింద పడి దెబ్బలతోనే వచ్చేస్తారు. కానీ మీరు చాలా అదృష్టవంతులని ఆయన చెప్తున్నాడు. ఆ బండి రిపేర్ ఇప్పినాడు ఏం జరిగిందని. మొత్తం చేనంతా స్ట్రక్ అయిపోయి ఉరికిట్టిపోయింది. బండి గాలి కూడా కదలలేని పరిస్థితి ఉండాల్సినటువంటి సిట్యుయేషన్. బట్ దేవుడు ఆ యొక్క ఆపద నుంచి ఎంతగానో కాపాడాడు. నిజంగా నేనైతే దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసినాను. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మా పరిస్థితి ఊర్లో కాకుండా ఆ పరిస్థితి ఊరు బయట కొన్ని జరిగిపోయిందనుకో, మేము ఒక 10 కిలోమీటర్లు తోసుకుంటూ పోవాలి బండిని. 10 కిలోమీటర్లు. ఊరు మధ్యలోనే మాకు యొక్క స్టార్ట్ కావడము. తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి మేము వేరే ఊరికి వెళ్ళాలంటే వెహికల్స్ ఉండవు ఇంకా. మనకి ఏమైందంటే అక్కడ వెళ్ళిపోయాము. సాయంత్రం చీకటి పడుతుంది. ఆ రోజు నాకు క్యాంపులో నేను అన్ని తీసుకుపోవాలా. ప్రాపర్టీ ఇన్ఛార్జి ఆ రోజు మాకు ప్లానింగ్ కాన్ఫరెన్స్ ఉంది. ఇంకా నేను చెప్పేసినాక, అబ్బాయి ఏమవుతుందో ఇక్కడ ఏం వెహికల్స్ లేవు పోవడానికి అని. అన్న రాలేను, వేరే వాళ్ళు అడ్జస్ట్ చేసుకునే ఇది పరిస్థితి అని చెప్పేసి. బట్ దేవుడు ఏం చేసినా అంటే, అప్పుడే ఒక ఆటో వాళ్ళు మాడికాయలు అమ్ముకొని అంతా అయిపోయి కరెక్ట్ వచ్చాక నిలబెట్టినారు. నిలబెట్టడము ఏమన్నా వస్తారా అని వాళ్ళే అడుగుతున్నారు మమ్మల్ని. మేము వెళ్తున్నాము మేము మెయిన్ రోడ్డుకు, మీరు ఏమైనా రాగలరా సార్ అని అడిగితే, దేవునికి ఎంతగానో నేను నిజంగా ఆయన మాట చెప్తారు కదా, ఆయన పని మనం చేయలేకపోతే రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి కదా. నిజంగా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు. మేము ఇంకా ఆటోలో ఆలస్యం చేయకుండా ఎక్కేసి అక్కడ దిగేసి వెళ్ళిపోయి దేవుని మళ్ళా నేనేగా సామాన్లు అన్ని మళ్ళా తీసుకుపోయి అక్కడ క్యాంపులో అప్పచెప్పడం జరిగింది. దీన్ని బట్టి నేను ఏం నేర్చుకున్నానంటే, ఆయన పని విషయంలో దేవుడు ఎంతగానో నన్ను కాపాడుతూ సంరక్షిస్తూ, నిజంగా ఆపద నుంచి నేను సాక్ష్యం చెప్పాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఎదురు చూస్తున్నాను శనివారం ఎప్పుడు వస్తుందని. ఇంకా ఆయన చేసిన మేలు అందుకే నేను మరవద్దు అని. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనప్పటికీ కూడా అది దేవుని సన్నిధిలో తెలియజెప్పాలని దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. తర్వాత వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకునేవా నీకు వందనాలు. ముఖ్యంగా ఒకవేళ మేము కింద పడి దెబ్బలు ఆల్రెడీ నాకు ఒకప్పుడు సర్జరీకి జరిగింది. నిజంగా అలాంటి విషయంలో కూడా దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చాడు. అందుకే ఈ విషయంలో నీ రాకపోకలని యెహోవా నిన్ను కాపాడు. నిజంగా తను ఎంతగానో నన్ను కృప చూపిస్తూ ప్రతి విషయంలో దేవుడు సాయం చేసిన విధానం బట్టి దేవునికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉంటాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అన్న. మంచి విషయము. నిజంగా దేవుడు కాపాడిన విధానము అది ఎంత గొప్పదంటే, మనం చెప్పడానికి ఒకవేళ ఈ దినాన ఒక పెద్ద పరిస్థితులు జరిగి మనం లేకపోయినా కూడా ఎంత బాధపడం. కానీ దేవుడు సాయం చేసుకుంటూ ఆ పనుల్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ కృపా కనికరం ఎంత గొప్పగా అనిపిస్తుందంటే, నిజంగా మన వంటి అల్పులను దేవుడు ఇంతగా చేయడానికి మీరు చదువుకున్న వాక్య భాగం కూడా చాలా శక్తివంతమైంది. మనం చాలా సులువుగా చదువుతూ ఉంటాం, కానీ రాకపోకల యందు నిజంగా ప్రతిరోజు ఎన్నో జరుగుతూ ఉంటాయి మన కళ్ళ ముందర. కానీ వాటన్నిటిలో మనం లేము కదా. అది ఆయన కృప. మన బలహీనత ఏంటంటే, ఇన్ని కాపాడిన దేవుణ్ణి గుర్తించలేకపోవడం. అది నిజంగా భయంకరమైన పరిస్థితే కదా. ఎన్ని అనారోగ్యాలు ఇవన్నీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా నిజంగా దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి, మరి ఆ బైక్ విషయం కూడా, ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు మరి నేను ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. రోమా 8:27 కదా. ఆ మాట చదువుదాం. ఆ మాట చదువుకొని మనము రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి, అనగా
ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. జరుగుచున్నవి అనే మాటకు పైన ఒకటి నంబర్ వేసి ఫుట్ నోట్లో ఒకటి రాయబడింది. ఏమంటే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. అది అలా అవ్వాలి, దాని తర్వాత పరిస్థితులు ఇలా ఉండాలి. మరి వీటన్నిటిలో కూడా దేవుని యొక్క గొప్పతనం అనేది మనం తెలుసుకోవాలి అనేదే దేవుని యొక్క ప్రణాళిక కదా. అందుకే అందును బట్టి మనం దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాం. ప్రభువా, మీరు చేసిన మేలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నామని కదా. ఎంత గొప్ప దేవుడు. నిజంగా ఈ విషయాలన్నిటిని బట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం లేదంటే దేవుని యొక్క విధానాల్లో దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నామో ఆయన కార్యాలు మనకు కళ్ళకు గట్టినట్టుగా కనపడతా వస్తూ ఉంటాయి. నిజంగా కొన్నిసార్లు ఇలాంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు ఇంకా మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడానికి కూడా ఎంతో అవకాశంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయచ్చు. నేను ఒక సాక్ష్యం చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఉన్నటువంటి సమయాన్ని బట్టి గడిచిన వారంలో అంటే మండేనా అంటే ట్యూస్డేనా సాటర్డే అనుకుంటాను. శైలజ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి తను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. మా నాగమణి సిస్టర్ కంటిన్యూగా ప్రేయర్ చేస్తున్నారు కదా. సో తను హైదరాబాద్ వచ్చేసి కూడా 2 months అయిపోయింది. సో దేవుని మహాకృపను బట్టి మరి తనకు కొంచెం అనారోగ్యం హెల్త్ ప్రాబ్లం ఉండి మరి ఎక్కడంటే తెరిసా హాస్పిటల్ అని సనత్ నగర్లో కొంచెం హెల్త్ బాగాలేక అక్కడ చూపిస్తూ ఉన్నాం. ఒకరోజు మరి వాళ్ళ మమ్మీ అంటే అత్తమ్మ శైలజ ఇద్దరు వెళ్ళినారు. సో నేను కూడా ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ అటే వెళ్ళిన. సాధారణంగా అయితే వర్షం పడతా ఉంది. అప్పటికే ఒక ఈవినింగ్ 6-7 అవుతూ ఉంది. ఇంకేం వస్తానులే, నేను డైరెక్ట్ ఇంటికి వస్తాను, మీరు వచ్చేసేయండి క్యాబ్లో అని చెప్పిన. కానీ నాకెందుకో సమాధానం అనిపించలే. సరే అని సగం దూరం వచ్చిన తర్వాత దిగేసి వేరే ర్యాపిడో బుక్ చేసుకొని నేను డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ పనులన్నీ ఒక 1/2 అవర్లో కంప్లీట్ అయిపోయినాయి. తిరిగి వస్తూ ఉన్నాము. వచ్చేటప్పుడు మళ్ళీ క్యాబ్ బుక్ చేసినాం. క్యాబ్ బుక్ చేస్తే అనుకుంటా ఉన్నా ఏమంత పరిస్థితులు ఒక మంచిగా ఎవరైనా ఫెలోషిప్లో బ్రదర్ ఉంటే బాగుంటుంది అని మాట్లాడుతూ ఉంటే ఒక మంచి డ్రైవరు ప్రేమ్ అని క్యాబ్ బుక్ అయింది. మంచిగా ప్రేమ్ అని ఉన్నాడు, మరి క్రిస్టియన్ బిలీవరీ ఉన్నట్టున్నాడు. కొంత మాట్లాడదాం అనుకొని వెహికల్ ఎక్కేసి పోతూ ఉన్నప్పుడు ఎలాంటి సందర్భం లేదు, మామూలుగానే ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అబ్బాయి ఆ క్రాస్ అనేది హ్యాంగ్ చేసి ఉన్నాడు కార్లో. సో దాన్ని నోటీస్ చేసి ఏంటి బ్రదర్ మీరు క్రిస్టియన్స్ అని మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ అబ్బాయి అవునన్నా క్రిస్టియన్స్ అని, ఎక్కడ ఉంటారు అని, ఇక్కడ హిమాయత్ నగర్. ఎక్కడికి వెళ్తారు చర్చికి అంటే బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తారు అని. మనకు తెలిసిందే కదండి, మనం ఏ ఫెలోషిప్ అయినా కూడా ఒకటే మాట్లాడుతుంటాం, తమ్ముడు రక్షించబడ్డావా అంటే లేదన్నా మా ఇంట్లో అందరూ రక్షించబడ్డారు కానీ నేను రక్షించబడలేదు, అనుకుంటున్నాను బాప్తిసం తీసుకోవాలని, ఇంకా లేదు తీర్మానం, చాలా రోజుల నుంచి ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్తా వచ్చినప్పుడు ప్రభు ఒక శ్రేష్టమైన సమయం ఇచ్చాడు. దాదాపుగా ఒక 30 minutes జర్నీ.
సనత్ నగర్ నుంచి మనకు ముషీరాబాద్ రావడానికి 30 to 40 మినిట్స్ క్యాబ్ కాబట్టి ఇంకా మంచి సైలెంట్గా పీస్ఫుల్గా ఉన్నప్పుడు సోదరునికి అనేక విషయాలు దేవుని గురించి తెలియజేయడానికి, సువార్త మరలా పంచుకోవడానికి, దేవుని యొక్క కృపను వివరించడానికి ఒక మంచి సమయం ఇచ్చాడు. అబ్బాయి కూడా చాలా అంగీకరించాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అని. ఎంతగా అంటే నిజమే అన్న, ఈ విషయాన్ని బట్టి నేను తీర్మానం తీసుకోవాలని అనుకుంటున్నాను అని. తర్వాత సువార్త ఈరోజు రాత్రి ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా అన్న ప్రశ్న అతనికి. దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళుగా ఉండి మనము రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎంత గొప్ప భక్తులమైనా విడిచిపెట్టబడతాం కదా. నువ్వు ఎంత భక్తిపరుణమైనా నువ్వు రాలేవు తమ్ముడు, నీకు తెలుసు అన్న సత్యం నీ హృదయంలో ఉంటే ఆలస్యం చేయొద్దు అని చెప్పినప్పుడు తను మనస్ఫూర్తిగా అంగీకరించినాడు. తర్వాత అది ఆ అబ్బాయి బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఎందుకు ఇది చిన్న వయసే కదా నీది, అరౌండ్ ఒక 25 అట్లా ఉంటుంది ఏజ్, చిన్న ఏజ్ కదా చదువుకోవచ్చు అంటే, ఇట్లా మా ఫాదర్ లేరన్నా మేము అందుకని క్యాబ్ కొన్నాను. ఇంతకుముందు నాకు ఒక ఆశ ఉండేది, లోకమానుసారమైన జాబ్ కాకుండా దేవుని పనిచేసేటటువంటి కంపెనీలో జాబ్ వస్తే మంచిగా ఉంటుంది అని కూడా తను చెప్తా వచ్చినాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో లేక నేను క్యాబ్ కొన్నాను. ఇప్పుడు క్యాబ్ చూసుకుంటూ మరి ఎట్లా, మరి ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది, మరి వాక్యం చదువుకుంటాం ఆ రోజు అన్నప్పుడు, లేదన్నా చదవను అని ఉన్నట్టు చెప్పేసి ప్రార్థన ఒకటి చేసుకుంటానని చెప్పినాడు. కొంచెం బైబిల్ చదువుకోవాలి అని. అంటే ఈ విషయాలన్నీ కూడా ఏదో ఇబ్బంది పెట్టి మనం మాట్లాడలేదు. తను హృదయపూర్వకంగా కూడా ఓపెన్ అవుతూ వచ్చినప్పుడు చక్కగా అతనికి గైడ్ చేయడానికి అవకాశం వచ్చింది. తర్వాత నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా తమ్ముడు అని అడిగినప్పుడు తను ప్రసాదం విషయంలో వెహికల్ ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రసాదం ఇస్తారన్నా, మరి దీని విషయంలో ఏం చేయాలా, అసలు తీసుకొని పక్కన పెట్టేస్తాను నేను మరి అంటే చెప్పాను అతనికి. మరి ప్రసాదం అనేది మొదటగా మనము పాజిటివిటీలో చూడాల్సింది, ఈ పదార్థాన్ని కూడా దేవుడే సృష్టించినాడు. సృష్టిలో ఇది అన్యులు ఉపయోగించి వాళ్ళ విధానాల్లో దాన్ని ఉపయోగిస్తూ ఉన్నప్పుడు నువ్వు క్షేమంగా దాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళ బలవంత పరిస్థితులను బట్టి అప్పుడే తినాలనుకున్నప్పుడు వాళ్ళ ముందరే ఆ యొక్క పదార్థాన్ని చేతిలో పట్టుకొని ఒక్క మాట ప్రార్థన చేసుకో, గట్టిగానే చెయ్యి. నీ మనసుకు నచ్చినట్టుగా, ప్రభువా ఈ యొక్క పదార్థాన్ని పరిశుద్ధపరచు, యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను తండ్రి అని ఒక్క మాట ప్రార్థన చేసి నువ్వు తినేసేయి, నష్టం లేదు వాళ్ళ ముందే. దాన్ని బట్టి ఆ దేవుని యొక్క సాక్ష్యాన్ని పొందుకుంటావు. లేదంటే ఒకవేళ వీలైనంత మటుకు మనం అవాయిడ్ చేయగలుగుతూ రావాలి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ముందే మనం ఒక సాక్ష్యవంతంగా ఉండగలగడానికి ఒక అవకాశం ఉంటుంది అని కూడా తెలియజేస్తూ వచ్చిన. తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న ప్రేయర్ చేసి వస్తూ ఉన్నప్పుడు ఆ క్యాబ్ ఫేర్ ఏదైతే ఉందో అన్న మీరేం చేయకండి అన్న, ఆ క్యాబ్ అమౌంట్ అని చెప్పి దాదాపు 400 దాకా ఉంటే తను నిరాకరిస్తూ ఫోన్ లాక్కున్న సందర్భం. అయినప్పటికీ మనము ఎంత పరిచర్యలో ఉన్నప్పటికీ, ఎంత ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదని మళ్ళీ ఆ అమౌంట్ అతనికి చెల్లించి ఒకటే విషయం చెప్తూ వచ్చాం, తమ్ముడు నువ్వు స్పిరిచువల్గా ఉండాలా. అదే టైంలో దేవుని మహాకృపను బట్టి ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్ 7 to 8 మన బళ్ళారి ప్రియులది జరుగుతూ ఉంది. అందులో జాయిన్ అయి ఉన్నాను నేను కూడా. సో ఆ పాటలు, ఆ యొక్క ఆరాధన మరి ఆ సహోదరుడు కూడా వింటూ వచ్చాడు. అదే టైంలో నేను అన్మ్యూట్ చేసి మదర్నకు చెప్పిన, ఇలాగ ప్రేమ అనే ఒక సహోదరుడు ఉన్నాడు, తను నాతోనే ఉన్నాడు, ఇప్పుడు తన కొరకు ప్రార్థన చేయండి, తన కుటుంబం కొరకు అని చెప్పినప్పుడు మదర్న వెంటనే ఆన్లైన్లో ప్రేయర్ చేస్తూ వచ్చాడు. తర్వాత నేను ప్రేయర్ చేస్తూ వచ్చాను. తను ఎంతగానో సమాధానాన్ని పొందుకుంటూ వచ్చాడు. నిజంగా అసలు నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నటువంటి ఆలోచనే లేదు. అక్కడ నుంచి దేవుడు
మిడ్ ఆఫ్ ద జర్నీలోనే నేను ఆగిపోయి వర్షం పడుతున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి ఆ పనులన్నీ కూడా నెమ్మదిగా దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. తిరిగి వచ్చేటప్పుడు ఈ విధంగా ఈ వారంలో ఏం లేదు కదా ప్రభువా అనుకున్న ఆ పరిస్థితుల్లో ఇదొక్క మాట చెప్పడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అంటే, మనం దేవుని పని చేయాలని ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో ఆయనే మన దగ్గరికి మనుషులను పంపిస్తాడు. ఈ విషయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ వచ్చాం కదా. ఎవరో మనము సువార్త చెప్పాలి అనుకోవడం కాదు, కానీ ఆత్మీయంగా పలచబడిపోయినా బలహీనపడిపోయినా ప్రభు బిడ్డలను కూడా మనం బలపరచడానికి ఎంతో బాధ్యత కలిగిన వాళ్ళం అయినాం కదా. ఈ విషయంలో కూడా తెలుసులే సువార్త అని మనము వాళ్ళను నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదిగి దేవుని సువార్త చెప్పే విధంగా, మరి ఆత్మీయంగా బలపడే విధంగా కూడా మనం వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ రావాలి. ఈ విషయంలో మనం చాలా వెనుకబడిపోతూ ఉన్నాం. నిజంగా మన ఆన్లైన్ గ్రూప్స్ అయితేనేమి, లేదంటే CCH టీమ్ మెంబర్స్ అయితేనేమి ఎట్లయిపోయినారంటే కేవలం జాయిన్ అవ్వడమే ఒక పనిగా భావిస్తూ ఉన్నారు. సువార్త విషయంలో మా రెస్పాన్సిబిలిటీ కాదు ఇది అన్నట్టుగా కూడా కొందరు జీవించేస్తూ ఉన్నారు. అంటే ఇందులో దేవుడు పిలుపు అందరికి ఇచ్చాడండి. నిజంగా శిష్యులకు మాత్రమే ఇవ్వలేదు, లేదంటే దేవుని పనిచేసే దైవజనులకు మాత్రమే ఇవ్వలేదు, కానీ ప్రతి ఒక్కరికి ఆయన మీరు వెళ్ళి అన్నప్పుడు ఆ వెళ్ళిలో మనం అందరం ఉన్నాం. ఇది దేవుని ఆజ్ఞ. మరి దేవుని ఆజ్ఞగా భావిస్తేనే ఇందులో శక్తిని మనం ఆశ్రయించగలుగుతాం. నిజంగా ఈ విషయాలను గమనించాల. నిజంగా ప్రభువారు మనల్ని పిలుచుకున్న పిలుపు ఏంటి అసలు, ఈ విషయంలో చాలా మొన్నటి దినాన వనమాలిక సిస్టర్ కూడా ఇదే మాట మీద పంచుకుంటూ వచ్చారు. సో ఎంతగా అంటే మన పక్కన ఉన్న వ్యక్తులకు మనము దేవుని ప్రేమను పంచుకోలేకుండా ఎక్కడో ఉన్న గాస్పల్ మీటింగ్స్కి మనం వెళ్తూ ఉంటాం. ఎక్కడో ఉన్నటువంటి అంటే ఇది తప్పని నేను చెప్తలేను, కానీ నిజంగా మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మరి వాళ్ళు మనల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు కదా, ఎలాంటి సందర్భాలు ఉంటా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క పని. కనీసం మనం చూసిన వాళ్ళు మనం క్రిస్టియన్స్ అని అనుకుంటున్నారా? వీళ్ళు మందిరానికి వెళ్తారు, చర్చికి వెళ్తారు అని వాళ్ళు అనుకుంటున్నారా? ఆ ప్రత్యేకత అనేది మన మాటల్లో, మన ప్రవర్తనలో కనిపించకపోతే మనం సువార్త చెప్పడమే వేస్ట్ అండి కదా. మనం సువార్త చెప్పిన అందులో కార్యం చూడలేం. మనం బ్రతకకుండా కదా, 4 సువార్తలు నోటితో చెప్పడం కంటే 5వ సువార్త మన బ్రతుకు ద్వారా కూడా పంచుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకునాల. ఇదేదో నేనేదో చేస్తా ఉన్నానని కాదు, ఇందులో నేను కూడా పాత్రనే కదా. ఆ ఆశ మనకు ఉండాలి. ప్రభువా ఈ వారంలో నాకు ఒక్క సాక్ష్యమే, ఈ వారంలో నాకు ఒక్క సాక్ష్యమే, ఒక వ్యక్తి కన్నా నేను ఆత్మీయంగా బలపరిచే సాయం చేయి. ఎప్పుడైతే ఆ భారం మనకు మన ప్రార్థనలో రోజు ఉంటుందో దేవుడు మా ఆత్మలను పంపిస్తాడు మన దగ్గరికి. మనం వెతకాల్సిన అవసరం లేదు, మనం పోవాల్సిన అవసరం లేదు. దేవుడే మన దగ్గరికి మనుషులను పంపిస్తూ ఉంటాడు. విభిన్నమైనటువంటి కోణాల్లో దేవుడు పరిచర్యిస్తూ ఉంటాడు. నిజంగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాలా. నిజంగా అలాంటి బర్డన్ ఉందా మనకు కదా. నిజంగా పరీక్ష చేసుకోవాలండి. నిజంగా ఆత్మీయ స్థితిలో ఎదగాలి మనం. నిన్న కూడా బైబిల్ స్టడీలో అదే చెప్తూ వచ్చాడు. నీ యొక్క విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీకు స్పిరిచువల్ వార్ఫేర్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ వార్ఫేర్తో పాటు కూడా దేవుని కార్యం అనేది మన బ్రతుకులో ఉంటుందంట. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా అంటే దేవుని వాక్యాన్ని చదవడం, నాకు సరిపడినంత వాక్యం దొరికింది అన్న మాట చెప్పుకునే హృదయంలో నుంచి రావాలంట. అన్ని అధ్యాయాలు చదువుకుంటూ పోవాలంట. నిజంగా మనకు దేవుడు మంచి మెసెంజర్స్ని ఇచ్చినాడు. ఉదయకాల మెసేజ్ల వల్ల కూడా అసలు అడపదడప ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఆత్మీయ గర్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటా ఉంది. నేను బాగా పరిచర్య చేస్తూ ఉన్నాను అని
దేవుని స్థానాన్ని తీసుకునేటటువంటి లేదంటే అతిశయించేటటువంటి సందర్భాలు మన జీవితాల్లో చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని, అందుకే కదా మనము అంతం వరకు నమ్మకంగా ఉండాలి అని ప్రకటన గ్రంథంలో చెప్తారు. నమ్మకత్వం కాపాడుకుంటూ రావాలా. విశ్వాసం చేసినామని కాదు, కానీ ఈ యొక్క స్థాయి పెరగాల కదా. మనం ఈ విషయాన్ని గమనించాల. ఏదో ప్రార్థన చేస్తున్నాం ఓకే, లేదంటే వాక్యం చదువుతూ ఉన్నాం, ఇది ప్రభువుకు అంగీకారమైనటువంటి విధానాల్లో వెళ్తున్నామా అనేది మరి ముఖ్యంగా చూసుకునాలి. ఇది నాన్న ప్రభువు నా ప్రార్థన అంగీకరించడానికి నాతో మాట్లాడుతున్నాడా ఆయన కదా, నన్ను దర్శిస్తున్నాడా, నాలో అలాంటి ప్రత్యేకమైన అనుభవం కనపడుతూ ఉందా అనేది చూసుకుంటేనే విశ్వాసంలో ఎదుగుతాం. అలవాటు పడిపోయిన ప్రార్థనలు, అలవాటు పడిపోయినటువంటి బైబిల్ చదివే విధానాలు, ఇవన్నీ అంటే మనందరం కూడా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి అనే దాని కొరకే, కానీ మనం ఇలాగా వెళ్ళిపోతున్నామనే దాని గురించి తెలియజేయడంలా. ఈరోజు దేవుడు ఇచ్చాడంటే ఆయన కృప మన పట్ల విస్తరింపజేశాడు. కృపను ఎందుకు మనము దుర్వినియోగం చేసుకునాలా? సజీవులుగా ఉంచాడు, కృపనిచ్చాడు, సమయం ఇచ్చాడు. ఎందుకు దేవుని శక్తిని ఆశ్రయించకుండా కదా ప్రభువారి దగ్గర ఆ యొక్క దేవుడు పరిశుద్ధత అనే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటే, పరిశుద్ధత అనేది మనం ప్రార్థన చేసుకుంటే రాదు, మనం వాక్యం చదివితే రాదు. మనం పరిశుద్ధంగా జీవించడం అనేది దేవుడు చూసి మనలో ఆ పరిశుద్ధాత్మను నింపుతాడు, ఆయన ఆవరింపజేస్తాడు మన మీద. అందుకే కదా పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది, వాళ్ళని ఆవరించింది అని ఎందుకు చెప్తారు అంటే, ఆ ప్యూరిటీ అనేది దేవుడు చూస్తాడు కదా. మనం చదువుకుంటే రాదు, మనము ప్రొసీజర్లో వెళ్తే రాదు, అది తప్పని కూడా చెప్పను. దేవుడు విభిన్నమైన రీతుల్లో ఉంటాడు, కానీ ఆ ట్రాన్స్పరెన్సీ దేవుడు చూస్తాడు. అప్పుడే ఆ శక్తి ద్వారా దేవుని కార్యము మన ద్వారా దేవుడు చేయాలని ఇష్టపడతాడు. అది గ్రేస్ కదా. ఈ గ్రేస్ ఏంటి? కృపలో నిన్ను నన్ను పాత్రులుగా చేసి ఆయన పని చేయించుకుంటున్నాడు, ఆయన మయంపరుచుకుంటున్నాడు. కాబట్టి మనము నిజంగా ఒక ప్రొడక్టివిటీగా మన డేస్ను ఉపయోగించుకోవాలి ప్రభు యొక్క కృపను బట్టి అని ఈ సాక్ష్యాన్ని బట్టి, ఈ యొక్క మాటలను బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. మామూలుగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ నేను చేత్తో పట్టుకొని వెళ్ళటం అలవాటు అనమాట. నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే బ్యాగ్లో పెట్టుకొని వెళ్తే అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఏదో బయటకు వెళ్ళినట్టు ఉంటుంది కానీ చర్చికి వెళ్ళినట్టు కానీ మనం మీటింగ్కి వెళ్ళినట్టు కానీ ఉండట్టుండదు అని చెప్పి నేను ప్రతి రోజు చర్చికి వెళ్ళినా కూడా చేత్తో పట్టుకొని వెళ్తాను. అందరూ కనిపించేట్టుగా వెళ్ళాలి, బైబిల్ మోసుకుంటూ వెళ్ళాలని నేను సాంగ్ బుక్ కానీ బైబిల్ కానీ మోసుకుంటూ వెళ్తాను. పక్కన ఫ్రైడే మీటింగ్లు వెళ్ళినప్పుడు ఎంత దూరమైనా సరే, ఒక సండే అయితే మాత్రం వేరే కనిపించేటట్టుగా వేరే బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను. కానీ నేను ఎప్పుడు నాకు బైబిల్ చేత్తో అందరు మోసుకొని వెళ్ళటం అలవాటు అనమాట. అట్లా నిన్న పక్కన శాంతి అపార్ట్మెంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ జరిగింది. నేను బైబిల్ తీసుకొని వస్తూ ఉంటున్నాను, నా చేతిలో బైబిల్ సాంగ్ బుక్ ఉంది. మా పక్కన తక్షశిల పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది అనమాట. అక్కడ ఎప్పుడు సెక్యూరిటీలు ఎప్పుడు మారుతూ ఉంటారు, కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. పాత వాళ్ళకంటే మేము తెలుసు అనమాట, మా కాలనీలో కొన్ని ఉంటాయి కాబట్టి అని. అయితే నా దగ్గర బైబిల్ చూసి అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ అమ్మ ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. అతను క్రిస్టియన్ అయితే నేను ఎప్పుడు అదేమో హిందూ స్కూల్ అనమాట, తక్షశిల పబ్లిక్ స్కూల్. అయితే దగ్గరకు వెళ్ళి మరి మీరు ఎక్కడ చర్చికి వెళ్తారు ఏంటి అని అడిగాను. అడిగితేను అతను ఇంకోటి ఏంటంటే ఆయన కొంచెం భయపడే క్రిస్టియన్ లాగా అనిపించింది నాకు. సరే ఎవరు లేదు, తను ఒక్కడే ఉన్నాడు, ఎప్పుడు అక్కడ ఉంటాడు, మరి ఎప్పుడు చూస్తూ ఉంటాడు కానీ
మరి ఏమైనా అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ నేను ఒక్కడి, మిగతా వేరే సెక్యూరిటీ లేరనమాట. కొత్తగా వచ్చినట్టున్నాడు ఈ మధ్య అతను. అమ్మ ప్రైజ్ అల్లాడ్ అన్నాడు, అతను ఒక్కడే ఉన్నాడు. సరే దగ్గరకు వెళ్ళాను. దగ్గరకు వెళ్ళి మీరు ఏ చర్చికి వెళ్తారు ఏమిటి అడిగితేను, ఏదో శ్యామకృష్ణ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వెళ్తాను అన్నాడు. ఎక్కడ ఉన్నావు అంటే, ఇక్కడ పక్కనే బీజే నగర్ లో ఉన్నానంటేను, నేను పక్కనే మందిరం ఉంది కదా, మరి దానికి రావచ్చు కదా అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే తను భయపడటానికి కూడా, మరి క్రిస్టియన్ అని చెప్పుకోవటానికి కొంచెం భయపడే వాళ్ళలాగా ఉన్నాడు అనమాట. తర్వాత నేను అన్నాను, పక్కనే మందిరం ఉందంటే, మీ మందిరానికి కూడా మా వాళ్ళు వస్తా ఉంటారు అని అడిగారు. అంటే ఎవరు అని అడిగాను. అంటే ఏదో ఇద్దరు పేర్లు చెప్తే, ఎందుకంటే సంఘంలో నాకు ఎంతమంది ఉన్నారో 99% అందరూ తెలుసు అనమాట. ఎందుకంటే మేము ఎవరిని కొత్తగా వస్తే వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అడిగేసి వాళ్ళ కొరకు ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, మన సంఘంలో వాళ్ళని పలకరిస్తూ ఉంటాం. అట్లా సంఘంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవటం అలవాటు. వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చాము పోయాము అనుకోకుండా. అయితే అతనితో మాట్లాడుతూ ఉంటే కానీ అతను ఏంటంటే ఇంకా అంతలో ఎవరిలో పలకరిస్తూ ఉంటే తన గురించి కౌన్సిలింగ్ చేయటానికి, అసలు రక్షింపడ్డా లేదా అంటే పెద్ద ఆయన లాగానే ఉన్నాడు. ఇక్కడ మందిరానికి రండి, దగ్గరే మందిరం ఉంది, ఇక్కడ ప్రార్థన చెప్పడానికి కౌన్సిలింగ్ మాట్లాడదాం అనుకున్నాను. కానీ అతనేమో వేరే వాళ్ళు పలకరిస్తా ఉంటే ఇంకా మాట్లాడటానికి కూడా కొంచెం భయపడతా ఉన్నాడు అనమాట. అటు ఇటు దిక్కులు చూస్తా ఉన్నాడు. సరే ఇది సమయం కాదులే, సరే దేవుడు మరి ఒక సమయం ఇస్తాడు అనుకో, ఇంకా ఇక్కడ దగ్గరే కాబట్టి నేను దిగుతూ వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేస్తూ ఉన్నాను, నిజమే కదా, చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్ళటం వల్ల మనం అనేకులకి వాళ్ళు నామకార్థ ఒకళ్ళ క్రిస్టియన్ అయినా ప్రేదలాలు చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు కౌన్సిలింగ్ చేయటానికి, ప్రభువులో నడిపించడానికి, వాళ్ళకి ఎక్కువగా మాట్లాడటానికి ఇది ఒక మంచి తరుణం కదా అని అనుకున్నాను అనమాట. అయితే ఆ దినాల్లో కూడా నేను కూడా బ్రదర్ చెప్పినట్టు నా ఇప్పుడంటే బయటకు వెళ్ళటం లేదు, కానీ ఎక్కువ బయటకు వెళ్ళిన ఆటో వాళ్ళకి ఏంటి, క్యాబ్ వాళ్ళకి ఏంటి, ఎంతో మందికి సువార్త షేర్ చేసుకున్నప్పుడు కొందరేమో చిన్నప్పుడు మేము విన్నాం కానీ మేడం నేను పడిపోయాము, తిరిగి మీరు చెప్తున్నారు కాబట్టి నాకు పూర్వదినాలు గుర్తుకొస్తున్నాయి అని వాళ్ళు ఎంతగానో చెప్పినప్పుడు ఎంతో సంతోషిస్తూ వచ్చేవాడు అనమాట. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఆటో కానీ ఒక క్యాబ్ లో కానీ వెళ్ళినప్పుడు కొందరు వినేవాళ్ళు ఉంటారు, కొందరు వినని వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ ముందు మనం వాళ్ళ యోగక్షేమాలు ఏంటంటే, బాగున్నావా బ్రదర్, మీ ఆటో బాగా నడుస్తుందా, ఆ రోజు ఎంత వస్తుంది, మీ కుటుంబం ఎక్కడుందని చిన్నగా వాళ్ళతో మాటలు కలిపి స్టార్టింగ్ లో సువార్త చెప్పడం కాదు, కానీ ముందు వాళ్ళల్లో మనం కలిసిపోయి సువార్త చెప్పినప్పుడు చాలా వరకు వాళ్ళు నిజాన్ని గ్రహించేవారుగా ఉంటారు. అట్లా మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా తెలియని వాళ్ళకు కూడా నేను అనుకుంటాను సువార్త చెప్పటానికి అవకాశం ఉంటుందని నాకు అనిపించింది అనమాట. నేనంటే పూర్తిగా అతన్ని కౌన్సిలింగ్ చేయలేకపోయా, కానీ అతను భయపడటం వల్ల ఇంకా నిన్నటి నుంచి అనుకుంటాను, దేవుడు సమయం ఇవ్వాలి, అతను నీతో మాట్లాడాలి అని. దేవుడి వాక్యాన్ని సాక్ష్యం దీవించిన గాక. ప్రైజ్ లాడమ్మా, నిజంగా మంచి విషయం. ఇలానే మనము సాక్ష్యవంతంగా ఉండాలి కదా ఈ యొక్క సువార్త విషయంలో. ఇదే మనము నిజంగా మన యొక్క బ్రతుకు ద్వారా ప్రకటించబడే సువార్త. మనం నోటితో చెప్పకుండా మన యొక్క జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క క్రిస్టియన్ యాటిట్యూడ్ ద్వారా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించగలము. ఇదేనండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఆజ్ఞలో ఒక భాగం ఇది. ఒక భాగమే, పూర్తిగా కాదు కదా. ఇది కూడా మనము జ్ఞాపకం ఉంచుకొని మన వ్యక్తిగత దైనందిక జీవితంలో, మన బ్రతుకులో ఈ విధానాలు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనట్లు, ఏదో నేను అక్కను చేస్తున్నామని కాదు, అందరూ చేస్తూ ఉన్నారు. కానీ దాంట్లో ఇంకా క్వాలిటీ ఆఫ్ ద ఫెయిత్ అనే దాంట్లోకి రావాలన్నప్పుడు ఆ ప్యూరిటీ, దేవుని యొక్క మనం ప్రకటించాలన్న తపన మనలో ఉండడం కాదు. ఆ మాట దేవుడు ఆ శక్తిని మనకి ఇవ్వాలంటే మనము ఇంకా భారంగా ప్రభు కొరకు కరెక్ట్ అయిన విధానాల్లో మనము ప్రార్థనా జీవితము, వాక్యపు అవగాహన కలిగి ఉండి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం అన్నట్టు ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాడు కదా, ఆ పని ఇస్తాడు ఆయన. అది ఎలా చేయాలో ఆయన చెప్పిస్తాడు. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాలన్నిటిని బట్టి కూడా దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ సాక్ష్యాలన్నిటి కొరకు మరి ఎవరైనా ఒకరు ప్రార్థించండి.
తర్వాత మన అపర్ణ సిస్టర్ ఒక పాట పాడతారు. చివరిగా కరుణాకర్ బ్రదర్ ప్రార్థన చేసుకొని చివరి ఆశీర్వాదం ఇస్తారు. సో ఈ విషయంలో ఎవరైనా ఒక్కరు ప్రార్థించండి. స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన ప్రభు